బౌన్సర్లను వీళ్ళు ఏ విధంగా అలాట్ చేశారు, అక్కడికి వచ్చినటువంటి క్రమంలో అభిమానులపై దాడి చేసినటువంటి కానీ పోలీసులను ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఈ బౌన్సర్ల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు ఇప్పటి వరకు దాదాపు 2 గంటలుగా విచారణ చేసిన తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో 18 మంది పైన 18 మెంబర్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ యొక్క స్టేట్మెంట్ను కూడా న్యాయస్థానం ముందు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసి న్యాయస్థానానికి కూడా అందజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పైన దాదాపు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ పైన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మధ్యంతర బెయిల్ క్యాన్సిలేషన్ కావాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ రికార్డును కూడా ప్రస్తుతం న్యాయస్థానం ముందు కూడా పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు కొంత కోర్టు ఇచ్చినటువంటి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలను తను మీడియా ముందు చెప్పడంతో ఈ కేసుని ఎంతో కొంత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత ప్రభావితం చేశాడు, కొంత కేసును ప్రభావితం చేసే విధంగా వ్యవహరించాడనేది పోలీసులు చెప్తున్నారు. ఇది కోర్టు యొక్క ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుంది. కాబట్టి ఈ అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. మరోవైపు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ప్రస్తుతం ఈ కేసు అంతా కూడా కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ అంశాలను బయటికి వెల్లడించమంటూ కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ను క్వశ్చన్స్ అడిగింది సమాచారం ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏం చెప్పాడు అనేది అది బయటకు రాకుండా పోలీసులు కొంత జాగ్రత్త పడుతున్నారు. దాన్ని